కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. రంపచోడవరంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎంఆర్పీఎస్ నేతలు హాజరై కొత్తపల్లి గీతకు మద్దతు తెలిపారు. అరకులో తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని కొత్తపల్లి గీత పిలుపునిచ్చారు. త్వరలో రంపచోడవరంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారని కొత్తపల్లి గీత వెల్లడించారు. 100% ఈరోజు క్లారిటీ వచ్చింది, కూటమి ప్రభుత్వం వస్తుందని. అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈస్ మందాకృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో. అలాగే మేము మీతో పాటు సాగుతామని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు. అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేము సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అండ్ మా వంతు మేము 100% కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజలందరూ కూడా 100% డిసైడ్ అయిపోయారు. రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. మే 13వ తారీఖుకి జస్ట్ 5 రోజులే ఉంది. ఈ 5 రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్, ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యున్సీ రంపచోడవరం, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం. అండ్ నా లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా రంపచోడవరం. కాబట్టి రంపచోడవరం మీద ఈ 4 రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఒకటి కుటుంబంలో ఉన్నది. సో ఈ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దదవడం వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 700 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా టచ్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాము. ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజున టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా 4 మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ 4 కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు.